ప్రముఖ టెలికాం సంస్థలు భారత్ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాలు తమ రీఛార్జ్ ఫోన్లను ఎప్పుడైతే పెంచాయో అందరి చూపు ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ వైపు మళ్లింది. బిఎస్ఎన్ఎల్ గత కొన్ని నెలలుగా టెలికాం రంగంలో ముఖ్యాంశాలుగా నిలుస్తుంది. రీఛార్జ్ ప్లాన్లలో మార్పుల నుండి 4G నెట్వర్క్ను సరిదిద్దడం వరకు ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ ఇప్పుడు నెమ్మదిగా ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడడానికి సిద్ధమవుతుంది. ఇంతలో వినియోగదారుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ కూడా తీసుకువచ్చింది. కంపెనీ తన 5G నెట్వర్క్ను అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతోంది. ఇందుకోసం పనులు కూడా ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే చాలా మంది బిఎస్ఎన్ఎల్కు షిఫ్ట్ అయ్యారు. దాంతో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్లను తీసుకొస్తున్న బిఎస్ఎన్ఎల్ తాజాగా 5G నెట్వర్క్ పై కీలక అప్డేట్ ఇచ్చింది. బిఎస్ఎన్ఎల్ కంపెనీ తన 5G నెట్వర్క్ను అతి త్వరలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. టెస్టింగ్ దశ పురోగతిని సాధించిందని, త్వరలో 5G సేవలను ప్రారంభించనుందని కంపెనీ అధికారి ఒకరు తెలియజేశారు. 2025 జనవరిలో 5G సేవలను ప్రారంభించేందుకు బిఎస్ఎన్ఎల్ సన్నాహాలు చేస్తుంది. వీలైనంత త్వరగా 5G రోల్ అవుట్ను సులభతరం చేయడానికి, దాని మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడంపై దృష్టి సారించింది. 5G సేవలను 5G మార్చడానికి కసరత్తు చేస్తుంది. 5G సేవలను ప్రారంభించిన ప్రాంతాల్లో 5G రోల్ అవుట్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అప్గ్రేడ్ ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 2025 నాటికి 1,00,000 టవర్లను ఇన్స్టాల్ చేయాలని కంపెనీ యోచిస్తుంది. వేగవంతమైన 5G సేవలను వినియోగదారులకు అందించాలని బిఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి 2025 నెలలో తమ 5G సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అదే సమయంలో వీలైనంత త్వరగా 5G రోల్ అవుట్ను సులభతరం చేయడానికి, దాని మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడంపై కంపెనీ నొక్కి చెబుతుంది. ఇందులో టవర్లు, ఇతర అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.